హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు ఏలూరు జిల్లాలోని ఏలూరు వట్లూరులోని బాబాగారి మందిరాన్ని దర్శించుకుందాం. ఈ మందిరం కొత్త బస్ స్టాండ్ నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరు సెంట్రల్ ఎక్స్చేంజ్ కాలనీ వట్లూరులో ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం షిరిడీలో వెలిసిన సాయిబాబా. ఏలూరు మందిరం 1995 భీష్మ ఏకాదశి రోజున శ్రీ 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 విశ్వాంజీ గుంటూరు గారి సమీక్షంలో శ్రీ వేమూరి లక్ష్మయ్య గారి దంపతులచే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ మందిరంలో శ్రీ రామ్మోహన్ రావు గారు బాబాగారి విగ్రహాన్ని జైపూర్ నుండి షిరిడీ తీసుకువెళ్ళి అక్కడ బాబాగారి పూజలు జరిపించి ఏలూరు తీసుకురావడం జరిగింది. అలాగే శ్రీ సాయి వెనుక మకర తోరణే స్థానే వెండితో 5 తలల నాగపడగ మరియు దత్తావతారములు ఇత్తడితో పొందుపరచటం జరిగింది. వాటి వలన బాబాగారు నేత్రాపరంగా కనిపించేటట్లు ఏర్పాటు చేయడమైంది. సాయినాథుని సంకల్పంతో వెలిసిన సకల దేవతా చిత్రపటాలు, సాయి జీవిత చరిత్ర, ముఖ్య ఘటనములు 24 చిత్రపటాలతో మందిరం సర్వసుందరంగా కన్నుల వేడుక చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ మందిరంలో బాబాగారికి ప్రతిరోజు 4 హారతులు, అలాగే ప్రతినిత్యము అభిషేకములు జరుగుతాయి. మరియు ఈ మందిరంలో లలిత అమ్మవారికి ప్రతినిత్యము కుంకుమ పూజ, ప్రతి శుక్రవారము శ్రీ లలిత అమ్మవారికి అభిషేకము, సహస్రనామ పూజ, నెలలో మొదటి ఆదివారం హోమములు జరుగుతాయి. అలాగే ఇక్కడ శ్రీ నాగదేవత పుట్ట సహజముగా ఈ స్థలంలో వెలిసింది. మరియు ఈ మందిరంలో ప్రతి నెల 3వ సోమవారం షుగరు, బీపీలకు ఉచిత వైద్యము, ప్రతి గురువారము అన్నదానము, పర్వదినాల్లో అన్నదానము, వృద్ధాశ్రమంకి నిర్వహణ, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయము చేయబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.